హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీ అదేవిధంగా సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌసెస్ కోసం, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం, రెంటల్ ప్రాపర్టీస్ కోసం, అదేవిధంగా కమర్షియల్ ఇండస్ట్రీ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి. ఆల్రెడీ వీటికి సంబంధించి 1 by 1 వీడియోస్ కూడా చేశాము. అయితే చాలామంది ఆ ప్రాపర్టీస్ని మిస్ అయ్యారని చెప్పేసి అని ఇప్పుడు బల్క్గా దాదాపుగా 25 వీడియోలు అంటే 25 ప్రాపర్టీలకు సంబంధించిన ఒకే వీడియోని ఇప్పుడు మీకైతే మేము అప్లోడ్ చేస్తున్నాము. సో ఇది మీకోసమేనండి. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి. అయితే వీటన్నిటికీ గడువు చాలా తక్కువ ఉందండి. ఒక్కొక్క ప్రాపర్టీకి 1 రోజు 2 రోజులు మాత్రమే గడువు ఉంది. సో ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా వెంటనే 10% ఈఎండి అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి 10 + 15 టోటల్గా 1/4 అమౌంట్ అంటే 1 కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీకి 25 లక్షల రూపాయలు మన దగ్గర రెడీగా ఉంటే మిగతా అమౌంట్ కావాలనుకుంటే ఒక నెల రోజులు టైం తీసుకుని అయినా కూడా ప్రాపర్టీ తీసుకోవచ్చండి. సో ఆ విధంగా ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో తక్కువ బడ్జెట్లో అంటే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీసే పర్టికులర్గా ఎందు గురించి అంటే మనకి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంకు రూల్స్ ప్రకారంగా 1 కోటి రూపాయలు విలువ చేసే ప్రాపర్టీని 70 లక్షలకి అమ్మాలి. అంటే ఒక 30% లెస్ చేసి అమ్మాలి కాబట్టి సో ఆ విధంగా ఎంతో కొంత లాభం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపర్టీలో డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేని ప్రాపర్టీస్ మాత్రమే మేము ప్రమోషన్ చేస్తున్నాం. సో ఆ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా మనం చూసుకుంటే కనుక ఇందులో మనకి 3 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. యాక్చువల్గా ఇంతకుముందు ఇందులో మనకి 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్లాట్ అయితే ఉంది. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. సో ఇదంతా కూడా కింద పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉంటాయండి. సో ఇది 4th ఫ్లోర్లో ఉండే 3 BHK ఫ్లాటు. ఇక్కడ బయట కామన్ బాత్రూము, ఇదంతా కూడా ఉత్తరం వైపు సందు. ఇది ఎంట్రన్స్ గుమ్మం అనమాట. అంటే యాక్చువల్గా ఇది బ్యాంక్ సీజ్డ్ కాబట్టి ఈస్ట్ ఎంట్రన్స్ గుమ్మం అనేది క్లోజ్ చేసిందండి. సో మీకు నార్త్ నుంచి ఎంట్రన్స్ చూపించాం. ఇక్కడ మనకు ఒక స్టోర్ రూమ్ లాగా, పూజా మందిరం లాగా, ఇదంతా కూడా ఎల్ షేప్ హాలు. మనకి 3 బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయండి. ఫ్లాట్ అయితే అసలు పెద్దగా యూజ్ చేయలేదు. కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది, గోడలకు వాల్ కేర్ చేస్తుంది, సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుందండి. ఎక్కడా కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదండి. సో జస్ట్ ఏంటంటే ఫ్లాట్ యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము పట్టేసింది. నీట్గా మొత్తం అంతా కూడా శుభ్రం చేయించుకుంటే నెంబర్ 1గా ఉంటుందండి. సో ఎటువంటి రిపేర్ వర్క్ లేదు, చిన్న చిన్న మైనర్ వర్క్లు మాత్రమే ఉన్నాయండి. అవి కూడా డోర్స్ లాంటి వుడ్ వర్క్ లాంటి వర్క్ మాత్రమే ఉందండి. ఇదే ఫ్లాట్ని డైరెక్ట్ ఓనర్ సేల్గా మీరు తీసుకోవాలనుకుంటే దీనికి లిఫ్ట్, కార్ పార్కింగ్ ఉంటే 45 లక్షల రూపాయల పైన అవుతుందండి. ప్రస్తుతానికి ఏంటంటే లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, కార్ పార్కింగ్ లేదు కాబట్టి కేవలం 24 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు టైమ్ హాస్పిటల్ ఎదురుగా ఉండే అశోక్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, చాలా క్లాస్గా ఉంటుంది. సో ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్డు ఫేసింగ్లో రీసెంట్గా కట్టిన మనకి ఈ 5 ఫ్లోర్ అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో ఉండే 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. చాలా పెద్ద ఫ్లాట్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇది 2000 పైన ఎస్ఎఫ్టీ ఉందండి. సో 1800 వరకు ప్లింత్ ఏరియా వస్తుంది. చాలా చాలా అందంగా ఉంటుందండి ఫ్లాట్ అంతా కూడా. సో ఇదే ఫ్లాట్ని డైరెక్ట్ ఓనర్ సేల్గా మీరు తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా 1,30 లక్షల రూపాయలు అవుతుందండి. కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం 89 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఎంట్రన్స్తో ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది. రాజ్ దర్బార్ ఎంట్రన్స్ సింహద్వారం టేక్వుడ్తో చేసింది, పాలిష్ వర్క్ అంతా కూడా చేస్తుందండి. సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగు. సో గుమ్మాలు అదేవిధంగా కిటికీలు అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగు. సో లోపల సన్ గ్లాస్ కబోర్డ్స్, విండోస్, అదేవిధంగా మనకి డోర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా వర్క్ అంతా కూడా చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా. చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. దీనికి అన్డివైడెడ్ షేర్గా మనకి గజాలే 55 గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ప్రాపర్టీ, సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది వెస్ట్ ఫేసింగ్లో ఉండే 314 గజాల్లో రేకుల షెడ్ హౌస్ అండి. సో చాలా పెద్ద ప్రాపర్టీ అనమాట. కేవలం 49 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. అంతా రెసిడెన్షియల్ జోను, ఇంటి ముందు రోడ్డు 20 ఫీట్ రోడ్ అనమాట. కార్స్ అవి రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు, వెహికల్స్, వ్యాన్స్ అన్నీ కూడా వస్తాయండి. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. రీసెంట్గా కట్టిన స్ట్రక్చరే కాబట్టి రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇలాగే యాస్టీస్గా ఉంచుకొని ఉండొచ్చండి హౌస్లో. సో చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలారు, బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. సో చుట్టూ కూడా మనకి పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు.
సో మీరు ఓన్గా లో బడ్జెట్లో హౌస్ కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉందండి. సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ కింద సేల్కి వచ్చిందండి. ఈ రేగుల షెడ్కి ఎటువంటి ప్రైస్ అయితే లేదండి. అప్రాక్స్ మనకు ఒక 70 lakhs వాల్యూ అయితే చేస్తుందండి. సో 49 lakhs అనేది ఫ్లెక్సిబుల్ ప్రైస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి. సో ఇది మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రూట్లో ఇబ్రహీంపట్నం దగ్గర ఫెర్రీ దగ్గర సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. రిజిస్టర్డ్ హౌస్ అండి. సో దీనికి వాటర్ ట్యాప్ లైన్ కనెక్షన్స్, అదేవిధంగా పైన ట్యాంక్ కనెక్షన్ అన్నీ కూడా ఉన్నాయండి. సో రీసెంట్గా కట్టిన స్ట్రక్చరే కాబట్టి అంతా బాగుంది. సో లోపల కూడా మనకి ఇక్కడ టైల్స్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు, సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా హాల్ స్పేస్ అంతా కూడా చాలా పెద్దగా స్పేషియస్గా వచ్చింది. ఈ పక్కన ఇది వంటగది, ఈ పక్కన ఇది బెడ్రూమ్ అనమాట. సో ఎవరైతే లో బడ్జెట్లో మనకి ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్లో హౌస్ కోసం చూస్తుంటే కనుక వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి. అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి. సో ఈ నెల 25నే ఆక్షన్ అనమాట. సో నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో మన ఇబ్రహీంపట్నం దగ్గర కాచవరం ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. సో కాచవరం టు చిలుకూరు రోడ్లో వెంచర్ ఫ్లాట్ అనమాట. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందండి. 488 గజాలు. సో లేఅవుట్ ల్యాండ్ అనమాట. సో ఇది మనకి 29 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. సో 33 అడుగుల రోడ్ అయితే వస్తుందండి. ఇది ఈ స్థలం ముందు రోడ్డు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా కూడా ఓపెన్ ఫ్లాట్స్ తోటి ఉండే వెంచర్ అండి. సో ఈ వెంచర్లో 488 గజాలు మార్కెట్ వాల్యూ అనేది అప్రాక్స్ ఒక 40 lakhs వరకు అయితే వాల్యూ అయితే చేస్తుందండి. ఇప్పుడు 29 లక్షల రూపాయలు అనేది ఆక్షన్ ప్రైస్ అనమాట. ఇంట్రెస్ట్ ఉండి లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం మీరు ల్యాండ్ చూస్తుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్డు నేషనల్ హైవే దగ్గర కంకిపాడు పక్కన పునాదిపాడులో సేల్కి వచ్చిన 684 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. సో ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యూనే 11,500 రూపాయల పైన అయితే ఉందండి. సో ఇది 40 feet రోడ్డు ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. దీనికి రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయండి. ఈస్ట్ టు వెస్ట్ అంటే ఫ్రంట్ టు బ్యాక్ రెండు సైడ్ కూడా రోడ్స్ అయితే వస్తాయండి. ఇందులో మనకి ప్లాట్ నెంబరు 9, 10, 19 ఈ మూడు కూడా అప్రూవ్డ్ లేఅవుట్ ల్యాండ్స్ అనమాట. ఎల్పీ నెంబర్తో ఉన్న ల్యాండ్స్ అండి. సో లేఅవుట్ ల్యాండ్స్ అయితే గజం 20,000 రూపాయలు అయితే నడుస్తుందండి మార్కెట్ వాల్యూ. అలాంటిది మనకి 684 గజాల ల్యాండ్ కేవలం 60 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు. ఈ పక్కనే మనకి వెంచర్స్ వేసి ఆల్రెడీ ఇండివిజువల్ హౌసెస్ లాగా విల్లాస్ లాగా కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతున్నారండి. ఊరికి కూడా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా బస్ రూట్ పక్కనే ఉంటుంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. బస్ రూట్ అనేది 80 feet రోడ్ అనమాట. సో ఈ 80 feet రోడ్కి దగ్గరగా ఉంటుంది. స్థలం ముందు రోడ్ కూడా 40 feet రోడ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో ల్యాండ్ కోసం కావాలంటే ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఇక్కడ ఒక్కసారి ల్యాండ్ వాల్యూ అనేది మీరు ఎంక్వైరీ చేసి ఇది రీజనబుల్ అనిపిస్తేనే మీరు తీసుకోండి. సో ఖచ్చితంగా మీకు ఇది ఒక మంచి రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట. సో ఫ్యూచర్లో ఒక 6 months తర్వాత కూడా మీరు ఇక్కడ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే కొండపల్లి ఏరియాలో సేల్కి వచ్చిన 310 గజాల డూప్లెక్స్ హౌస్ అండి. ఇది ఇప్పుడు మనకి 89 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. 310 గజాల ల్యాండ్ ప్లస్ ఈ బిల్డింగ్ తోటి మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అనమాట. లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ అయితే తగ్గించారు. కానీ ఇప్పుడు రేటు బ్యాంక్ ఆప్షన్లో డెఫినెట్గా 1 కోటి రూపాయల పైన అయితే వెళ్తుందండి. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ ఉంటుందండి. ఈ బిల్డింగ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడానికి 1 కోటి రూపాయలు అవుతుందండి. సో ల్యాండ్ కాస్ట్ ఇక్కడ మనకి దాదాపుగా 60 లక్షల రూపాయల పైన ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. సో టోటల్గా మనకి 1,60,00,000 రూపాయలు వాల్యూ చేస్తుంది కాబట్టి మనకు కనీసం ఆ 60 లక్షల రూపాయలు తగ్గించినా కూడా 1 కోటి రూపాయల పైనే మనకి మార్కెట్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 1 కోటి రూపాయలు ఆ రేంజ్లో ఒక మంచి డూప్లెక్స్ హౌస్ కావాలి, విజయవాడ సిటీకి దగ్గరలో ఒక మంచి రెసిడెన్షియల్ జోన్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి, పెద్ద ల్యాండ్ ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూడండి. చాలా చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. ఎక్కడా కూడా ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్ లేవు. ఏంటంటే ప్రస్తుతానికి బిల్డింగ్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి పెయింటింగ్ లాంటి వర్క్ అయితే చేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. సో ఎదుర మనం కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. రోడ్డు కూడా పెద్ద రోడ్డే కాబట్టి ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లోపలైతే కార్ పార్కింగ్ పెట్టుకునేలాగా స్పేస్ అయితే లేదండి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట. సో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి. ఇంటి ముందు రోడ్డు చాలా పెద్ద రోడ్డు, కార్ అయితే మనం ఎదురు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో హౌస్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఎక్సలెంట్ ఎలివేషన్, ఇంటీరియర్ కూడా చాలా చాలా బాగుంటుందండి.
మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, కిచెను, బెడ్రూము, సో మనకి డైనింగ్ స్పేస్, పైకి వెళ్ళడానికి స్టెప్స్, పైన బాల్కనీ స్పేస్, 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ బాత్రూము, ఆ పైన పెంట్ హౌస్. సో ఈ విధంగా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి దగ్గర సేల్కి వచ్చిన సో ఒక పెద్ద అపార్ట్మెంట్లో చాలా పెద్ద ఫ్లాట్ అండి. సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది దాదాపుగా 1200 ఎస్ఎఫ్టీ వస్తుందండి. కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో దీనికి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది, ఎంట్రన్స్లో గేటు, అదేవిధంగా ఆర్చ్, సెక్యూరిటీ, వాచ్మెన్, కింద పవర్ బ్యాకప్ జనరేటరు. సో ఈ విధంగా అంతా ఉంటుందండి. సో ఇది మెయిన్ రోడ్ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట, 80 ఫీట్ రోడ్డు అనమాట. సో ఈ 80 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. సో ఇది కేఎల్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. తాడేపల్లి పక్కన గుడిమేడ విలేజ్ అనమాట ఇది. సో మనకి ఇది తాడేపల్లి నుంచి అప్రాక్స్ ఒక 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుందండి. మనకి ఇప్పడం పక్కనే వస్తుంది అనమాట ఇది. చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ కూడా ఉందండి. సో ఇందులో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం 23 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి వచ్చింది. సో ఎవరైతే తాడేపల్లికి సరౌండింగ్స్లో 2 BHK ఫ్లాట్ తక్కువ రేట్లో కావాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇదంతా కూడా మనకి కామన్ క్యారిడేరు. సో చుట్టూ కూడా అంతా మనకి సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి. బ్లాక్కి మధ్యలో స్పేస్ కూడా వదిలేరు కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. సో అన్ని ఫ్లాట్స్ అయితే కనుక ఆల్రెడీ ఫిల్ అయి ఉన్నాయండి. మొత్తం ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లాగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, అన్ని ఫ్లాట్స్ అయితే ఫిల్ అయి ఉన్నాయి. ఇది 4th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. దీని ప్లింత్ ఏరియానే మనకి 800 పైనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డు, మన ఎంజీ రోడ్డు, లబ్బిపేట స్టేడియం దగ్గర సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. 50 గజాల ల్యాండ్ అండి ఇది. సో ఇది మనకి పీవీపీ స్క్వేర్ మాల్కి చాలా చాలా దగ్గరగా ఉంటుందండి. ఈ 51 గజాల ల్యాండ్ మనకి కేవలం 22 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. 20 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి 6 అడుగుల సొందుదారు అనమాట. సో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుందన్నమాట. దీనికి స్థలం ముందు రోడ్డు మనకి 6 అడుగుల సొంతదారి అయితే ఉంటుంది. ఇక్కడ గజం స్థలం 1 లక్ష రూపాయల పైనే ఉంది. సో దాదాపుగా మనకి తక్కువలో తక్కువ 50 లక్షల రూపాయల వాల్యూ చేస్తుంది. సో చిన్నదారి కాబట్టి మనకి ఈ 20 లక్షల రూపాయల రేట్ అండి. ఇంటి చుట్టూ కూడా మనకి అంతా రెసిడెన్షియల్ జోనే. ఈ స్థలం చుట్టూ కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉందండి. పీవీపీ మాల్కి చాలా దగ్గరగా ఉంటుంది, ఎంజీ రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఇది మనకి రూట్ మ్యాప్ అనమాట. బళ్ళైతే వచ్చేస్తాయండి, స్థలం ముందు మనం బళ్ళైతే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఏరియా అంతా కూడా ఇలాగే ఉంటాయండి రోడ్లన్నీ కూడా. సో ఒక్కసారి మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే పంజా సెంటర్ ఏరియాలో సేల్కి వచ్చిన 3 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇదంతా కూడా కమర్షియల్ జోన్ కాబట్టి కింద కమర్షియల్ షాప్ పర్పస్గా, పైన రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. రెంట్కి ఇచ్చుకుంటే నెలకి 20,000 వరకు మనకి రెంట్ అయితే వచ్చే అవకాశం ఉందండి, 20,000 వరకు. సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం 50 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇంటి ముందు రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. సో మన గాంధీ బొమ్మ మెయిన్ సెంటర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. సో ఇది మొత్తం మనకి సుమారుగా 40 గజాల్లో ఉండే ల్యాండ్ అండి. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. సో మనకి ఇక్కడ పంజా సెంటర్లో ఉర్దూ స్కూల్కి చాలా దగ్గరగా ఉంటుందండి. గాంధీ బొమ్మ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉండే మెయిన్ సెంటర్ అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు చాలా తక్కువ రేటుకి సేల్కి వస్తుంది కాబట్టి ఎవరైతే మనకి 1 టౌన్ మార్కెట్కి దగ్గరగా, పంజా సెంటర్కి, చిట్టినగర్కి దగ్గరగా ఉండే ఏరియాలో ఒక సెమీ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. చిన్న బిల్డింగ్ అయినా కూడా రెంట్స్ అనేవి బాగా వస్తాయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మధ్యలో బెన్ సర్కిల్కి, బందర్ రోడ్డుకి, మొఘల్ రాజపురానికి, లయోలా కాలేజ్కి మధ్యలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట. లయోలా కాలేజ్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఒక అందమైన అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ సెకండ్ హ్యాండ్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా కనీసం తక్కువలో తక్కువ 60 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి. కానీ మనకి ఇప్పుడు ఇది కేవలం 46 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో రేట్ అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. ప్లింత్ ఏరియానే 900 ఉంటుందండి. సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1100 వరకు ఉంటుందండి. సో దీనికి అన్డివైడెడ్ షేర్గా 30 గజాలు అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇంత మంచి ఫ్లాట్ మనకి చూస్తున్నారు కదా, లోపల కబోర్డ్స్ వర్కు, సీలింగ్ వర్కు, ఫ్లోరింగ్ వర్కు, సో మంచి కలర్ఫుల్ పెయింటింగ్, ఈ విధంగా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అంతా కూడా. ఈ విధంగా ఇంటీరియర్ చేసిన ఫ్లాట్ని మీరు డెఫినెట్గా తీసుకోవాలనుకుంటే 60 లక్షల రూపాయలకి అయితే ఫ్లాట్ ఖచ్చితంగా రాదండి. అంత మంచి ఫ్లాట్ అనమాట. ఒక్కసారి లైవ్లో చూడండి,
చాలా మంచి ఆఫర్ అండి. అయితే దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి, కార్ పార్కింగ్ అయితే లేదు. అయినా కూడా చాలా మంచి ఫ్లాట్ అనమాట. సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి. మనకి లయలో కాలేజ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి మనకి యాడ్ నెంబరు, సీరియల్ నెంబరు 2 ఉంటాయండి. ఈ 2 తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. దీనికి కూడా బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల 26 తారీఖేనండి. సో వాల్ పేపర్స్ అన్నీ కూడా యూజ్ చేశారు. కబోర్డ్స్ అన్నీ కూడా మంచి కలర్ఫుల్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. అదేవిధంగా విండోస్ అన్నీ కూడా ఉన్నాయండి వెంటిలేషన్ కోసం. సో మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగు, బెడ్రూమ్ సైజ్ కానీ, మనకి వంటగది కానీ, హాల్ కానీ, సో ప్రతిదీ కూడా స్పేషియస్గా ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మా కాంటాక్ట్ నెంబర్ని తప్పకుండా సంప్రదించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. 978 గజాల ల్యాండ్ అండి. 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది. వెస్ట్ అండ్ నార్త్ 2 వైపులా కూడా రోడ్డు ఉందండి. దీనికి ఒకవైపు వెస్ట్, రెండో వైపు నార్త్, 2 వైపులా కూడా రోడ్ అయితే వస్తుందండి. ఇది ఇప్పుడు మనకి కేవలం 85 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అండి. చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నారో, లేదంటే కనుక దీన్ని ఇప్పుడు మేము తీసుకొని ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా కొలెటరల్గా లోన్ తీసుకోవడానికి కానీ, ఇండస్ట్రీ ఏదైనా మీరు పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి ఇది చాలా తక్కువ రేట్ అండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. ఇదే ఏరియాలో లాస్ట్ టైం కూడా ఒక మంచి ప్రాపర్టీ చేసామండి ఇండస్ట్రియల్ ఏరియాలో. సో ఏరియా అంతా కూడా మనకి ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి, బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండే ఏరియా అనమాట. రేట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి మనం తగ్గించడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇందులో మనకి షెడ్స్, బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా ఇదే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సేల్కి వచ్చిన 1392 గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ సైట్ అండి ఇది. సో మంచి వాస్తు ప్రకారంగా అంటే ఈస్ట్ కానీ నార్త్ కానీ అందరూ కూడా ప్రిఫర్ చేస్తారు. అలాంటిది నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే బాగా రేర్గా వస్తుంది. సో ఈ 1392 గజాల్లో ఈ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది 1,20,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి కూడా 26 తారీఖు లాస్ట్ డేటు. సో ఇది కూడా 40 ఫీట్ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుంది. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది. మనకి ఇక్కడ పవర్ సప్లై కూడా ఉందండి. ట్రాన్స్ఫర్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి, పోవడానికి, లారీలు అవి రావడానికి చాలా పెద్ద రోడ్స్ కాబట్టి మీకు బిజినెస్ పర్పస్గా కన్వీనియంట్గా ఉంటుందండి. సో పెద్ద పెద్ద లోన్లు తీసుకోవాలి, మేము తక్కువ రేటుకి ప్రాపర్టీని తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అయితే బాగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి వస్తున్నాయి కాబట్టి మీరు ఫ్యూచర్లో బిజినెస్ లోన్ అనేది ఎక్కువ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గమ్మ గుడికి 1 టౌన్ మార్కెట్కి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఉండే చిట్టినగర్ ప్రైమ్ లొకేషన్, మనకి కొత్తపేట ఏరియా లాలిమా బార్. సో ఈ లాలిమా బార్ అనేది ఫేమస్ అండి. ఈ లాలిమా బార్కి, మసీద్కి, వీటన్నిటికి చాలా దగ్గరగా ఉంటుంది. కేబిఎన్ కాలేజ్ ఉందండి ఇక్కడే. ఈ కేబిఎన్ కాలేజ్కి బ్యాక్ సైడ్ రోడ్లో మనకి సేల్కి వచ్చిన ల్యాండ్ అండి. మొత్తం 114 గజాల్లో ఉండే బిల్డింగేనండి, ల్యాండ్ కూడా కాదు ఇది. సో ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి మనం వాల్యుయేషన్ అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకో 15 years లైఫ్ కూడా ఉందండి. ఈ రోడ్డు కూడా రీసెంట్గానే వేశారు. ఈ డివైడర్స్ అన్నీ కూడా వేసారండి. సో ఈ రోడ్డు నుంచి చాలా చాలా దగ్గరలోనే మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. ఒకసారి ప్రాపర్టీని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇదేనండి మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి. మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుందండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు 28 వెడల్పు ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు కూడా 33 అడుగుల రోడ్డు కాబట్టి మనకి ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. ప్రస్తుతానికి 2 పోర్షనల్ హౌస్ లాగా ఉందండి. ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెను, బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పొట్టి శ్రీరాములు స్కూల్ అయితే ఉంటుందండి ఇక్కడ. ఈ రోడ్డు డైరెక్ట్గా లాలిమా బార్కి వెళ్ళిపోతుంది, మెయిన్ రోడ్డుకి. సో చూస్తున్నారు కదా, సో డైరెక్ట్గా సొరంగానికి వెళ్ళడానికి కూడా ఇటు నుంచి రూట్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, ఎందుకంటే ప్రస్తుతానికి దీన్ని కింద గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్స్ అన్నీ కూడా తీసేసి గోడం పర్పస్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి మనకి ఇంకో 15 years అయితే ఉంటుందండి. దీనికి 1996లోనే ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే బ్యాంక్ లోన్ కావాలంటే కనుక ₹1,00,000 లోన్ అయితే తీసుకోవచ్చండి. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం బ్యాంక్ ఆక్షన్లో 89 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడి సెంటర్లో ఉండే వాసవి కాంప్లెక్స్లో సేల్కి వచ్చిన షాప్ అండి. సో కింద అండర్ గ్రౌండ్ సెల్లార్లో పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్లో మనకి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ అయితే ఉంటాయండి. సో డైరెక్ట్గా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోకి ట్రక్ అయితే వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో టాటా ఏసీలు, మినీ ట్రక్లు ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయండి. ఇందులో ఈ షాపు ప్లెంత్ ఏరియా చూసుకుంటే కనుక 338 మనకి ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. సో దీనికి మనకి 15 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇది 25 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి.
సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. రెంట్కి ఇచ్చుకుంటే కనుక నెలకు మనకి 10,000 వరకు రెంట్ కూడా వచ్చే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది జక్కంపూడి ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. 153 గజాలు నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుందండి. 30-45 కొలతల్లో ఉంటుందండి సుమారుగా. 153 గజాల ల్యాండు. సో ఇది 200 ఫీట్ బైపాస్కి సెకండ్ బిట్ అండి. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ కాబట్టి రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఇక్కడ చుట్టూ కూడా కమర్షియల్ గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి చిన్న బిట్ని మనం కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. ఎవరు అసలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ మనకి 50,000 రూపాయలు ఉందండి. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ మొత్తం 153 గజాల ల్యాండు కేవలం 55 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. సో ఇది వైఎస్ఆర్ రింగ్ అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం జక్కంపూడి మన అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇటు నుంచి రైట్ సైడ్ తిరిగితే కనుక అంబాపురం పైపుల్ రోడ్ అండి. ఇది సింగనగర్ వెళ్ళడానికి. ఇటు పక్కన ఇది మిల్క్ ఫ్యాక్టరీ అండి. ఇటు నుంచి మనం వెళ్తే కనుక చిట్టినగరు, భవానీపురం, సితారా, సొరంగం ఈ విధంగా వెళ్ళడానికి అయితే ఈ రూట్ మ్యాప్ అనమాట. సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది. విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ ఏరియా అండి. రీసెంట్గా ఈ ఏరియా అంతా కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ల్యాండ్ వాల్యూని ఒకసారి ఎంక్వైరీ చేయండి. గజం తక్కువలో తక్కువ మనకి 40,000 రూపాయలు కౌంట్ చేసుకున్నా కూడా 60 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది. 60 లక్షల రూపాయల పైనే. సో మనకి 55 లక్షల రూపాయలు అంటే ఎంతో కొంత తగ్గినట్టే. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిస్ చేసుకోవద్దండి, తీసుకోండి. ఇక్కడంతా కూడా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి చుట్టూ కూడా. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి, తాడేపల్లికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. చిన్న బిట్ అనమాట. 134 గజాల ల్యాండ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. స్థలం ముందు రోడ్డు చిన్న రోడ్డు అయినా కూడా మీకు ఇక్కడంతా కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి. మొత్తం 134 గజాల ల్యాండ్ కేవలం 36 లక్షల రూపాయలకైతే వస్తుందండి. సో బిట్టు మెజర్మెంట్స్ పరంగా కొంచెం వెడల్పు తక్కువైనా కూడా రెసిడెన్షియల్ జోను, పైగా ఇంత తక్కువ రేటు ఇక్కడ ల్యాండ్స్ అయితే రావట్లేదు. ఇదే ల్యాండ్ని డైరెక్ట్గా ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే కనీసం తక్కువలో తక్కువ 45 లక్షల రూపాయల నుంచి 50 లక్షలు వాల్యూ చేస్తుందండి. ఎంక్వైరీ చేయండి. ప్రాపర్టీ అనేది రీజనబుల్ అనిపిస్తేనే తీసుకోండి. సో కొలతల పరంగా కూడా బాగానే ఉంది. సో రోడ్డు కూడా పర్లేదండి, పెద్ద రోడ్డే. కార్లు అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. బ్యాంక్ ఆక్షన్ గడువు ఈ నెల 27వ తారీఖు లాస్ట్ డేట్ అండి. సో 27th అనమాట లాస్ట్ డేటు. ఈలోగా ఈ ప్రాపర్టీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లో బడ్జెట్లో మంగళగిరి ఏరియాలో ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ కావాలి హౌస్ కట్టుకోవడానికి అనుకునే వాళ్ళు ఈ ప్రాపర్టీని ఒకసారి చూసి వెంటనే ప్లాన్ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయించుకోవడానికి బాగుంది కాబట్టి వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదే మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్ నుంచి లోపల రోడ్డుకి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ జోను మెయిన్ సెంటర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పెద్ద ప్రాపర్టీ అనండి. సో మన తాడేపల్లికి దగ్గరగా ఉంటుంది. తాడేపల్లి నుంచి రేపల్లి రోడ్లో వచ్చే నూతక్కి ఏరియా. సో ఇది పెద్ద రోడ్ అండి. 80 ఫీట్ రోడ్డు. 80 కాదు, ఇది 100 ఫీట్ యాక్చువల్గా. సో ఈ నూతక్ అనేది కూడా మెయిన్ సెంటర్ అండి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా మనకి పెద్ద కళ్యాణ మండపాలు లేవండి. ఇది మొత్తం 2,139 గజాలు, అంటే దాదాపుగా 44 సెంట్ల ల్యాండు. సెంటు మనకి ఇక్కడ 10 లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది. అంటే దాదాపుగా 4.5 కోట్ల వాల్యూ ల్యాండ్ కాస్ట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి బిల్డింగ్ కూడా ఉంది. సో థియేటర్స్ అన్నీ కూడా, స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో అదేవిధంగా ఈ స్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్గా ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది, కాదంటలేదు. కానీ స్ట్రక్చర్ బాగుంది కాబట్టి రెనోవేషన్ చేయించుకోవడానికి సెట్ అవుతుందండి. సో మీకు నచ్చుతుంది, సెట్ అవుతుంది అనుకుంటేనే తీసుకోండి. మీకు బడ్జెట్ సరిపోతుంది అనుకుంటే. సో నా అంచనా ప్రకారం తక్కువలో తక్కువ 5.5 కోట్ల నుంచి 6 కోట్లు వాల్యూ చేస్తుంది. సో కాదు మనకు కనీసం 5 కోట్లు వాల్యూ చేసినా కూడా మనకి ఇప్పుడు ఆక్షన్లో కేవలం 3,40 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ అనమాట. సో చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి. ల్యాండ్ కాస్ట్తో కంపేర్ చేసుకున్నా కూడా 1 కోటి రూపాయల లాభమే. సో ఆ విధంగా ఉంది కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. పార్కింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. మనకి ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు కాబట్టి మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్లో ఏదైనా పెద్ద ఇండస్ట్రీ గోడం పర్పస్గా యూజ్ చేయడానికి కానీ, కళ్యాణ మండపంగా కానీ, లేదా థియేటర్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి. సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఇటు సింగనగర్ దగ్గర కండ్రికకి అదేవిధంగా నూనెకి మధ్యలో ఉండే పాతపాడు ఏరియాలో 2 ఓపెన్ ల్యాండ్స్ అయితే సేల్కి ఉన్నాయండి. ఒకటి మెయిన్ రోడ్డుకు ఉంటుంది, ఇంకొకటి లోపలికైతే ఉంటుందండి. సో లోపలికి ఉండే ల్యాండ్ అయితే మనకి 484 గజాల ల్యాండ్. ఇది 30 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ల్యాండ్ అండి. మార్కెట్ వాల్యూ అనేది అప్రాక్స్ ఒక 40 లక్షల రూపాయల వరకు ఉంటుంది. పెద్ద ఎక్కువేం కాదు. సో వేరియేషన్ అనేది కానీ పర్లేదండి. సో 10 లక్షల రూపాయలు మనకి బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో ఇది మొత్తం 484 గజాల ల్యాండ్ అనమాట. స్థలం ముందు రోడ్డు కూడా మనకి 30 అడుగుల డొంక రోడ్ అయితే ఉందండి. సో ఈ ప్రాపర్టీతో పాటు ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికల్లా మనకి
47 సెంట్లు అండి. ఇది కూడా పాతపాడులోనే మన కంట్రీకి పక్కనే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి 1,65,00,000 రూపాయలు. ఇది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మెయిన్ రోడ్ అనేది 60 ఫీట్ రోడ్డు. ఈ రోడ్డు పక్కనే ఉంటుందండి, 47 సెంట్లు. సో రీసెంట్గా ఇక్కడ అర ఎకరం అంటే 50 సెంట్ల ల్యాండ్నే దాదాపుగా 2 కోట్ల రూపాయలు పైన పెట్టి రీసెంట్గా కొనుక్కున్నారండి. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ప్రైస్ అనేది రీజనబుల్ అనిపిస్తేనే కొనుక్కోండి. కనీసం తక్కువలో తక్కువ నా అంచనా ప్రకారంగా 50 లక్షల రూపాయలు బెనిఫిట్ అయితే ఉంటుందండి బ్యాంక్ ఆప్షన్కిను డైరెక్ట్ సేల్కి. సో నచ్చితే కనుక తీసుకోండి. ఎందుకంటే నున్నకు దగ్గరగా ఉంటుంది, అదేవిధంగా కండ్రెక్క దగ్గరగా ఉంటుంది. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్. మనకి స్థలం ముందు రోడ్డు 60 ఫీట్ రోడ్డు కాబట్టి కమర్షియల్ గోడం పర్పస్గా, ఇండస్ట్రీ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. లేదంటే ఫ్లాట్స్గా డివైడ్ చేయడానికి కూడా బాగుంటుంది. కాబట్టి నచ్చితే కనుక తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదా చిన్న బడ్జెట్ తీసుకుందాం అనుకుంటే కొంచెం లోపల బిట్టు 30 అడుగుల రోడ్డు ఉంది. సో ఆ 484 గజాలు తీసుకుంటే అది 30 లక్షల రూపాయలు అవుతుంది. రెండిట్లో ఏది కావాలన్నా కూడా మీరు సపరేట్గానే సేల్ కొన్నాయి కాబట్టి రెండిట్లో ఏది కావాలన్నా తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సెంటర్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో మ్యాంగో మార్కెట్ మన కేదారేశ్వరపేట దగ్గర సేల్కి వచ్చిన 2 ఇండివిజువల్ హౌసెస్ అండి. అందులో మొదటితో వచ్చేసరికి 124 గజాల 3 ఫ్లోర్ హౌస్ అండి. సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగే. ఇది ఇప్పుడు మనకి 2,15 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. 124 గజాలు G+2 బిల్డింగు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి బ్యాంక్ ఆప్షన్ లాస్ట్ డేటు ఈ నెల 25వ తారీఖు. సో ఫ్లోర్కి ఒక డబుల్ బెడ్రూమ్ లాగా కట్టారు. మనం రెంట్కి ఇచ్చుకుంటే కనుక నెలకి 40,000 రూపాయల రెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో రేట్ అనేది కొంచెం ఎక్కువైనా అనిపించవచ్చు, కానీ సో మనకి ఆక్షన్ ప్రైస్ కాబట్టి నచ్చితేనే తీసుకోండి, లేకపోతే కనుక దీని ఒక ఛాయిస్గా చూడండి. నచ్చితే ఒకసారి లైవ్లో చూడండి, నచ్చి మీకు ఈ బడ్జెట్ అనేది మీకు సెట్ అవుతుంది, ఇది రీజనబుల్ అనిపిస్తే కనుక తీసుకోండి. నా ఉద్దేశం ప్రకారంగా అయితే కనుక మరి రీజనబుల్ అయితే కాదు. సో రోడ్ అయితే పెద్ద రోడ్డే, 33 ఫీట్ రోడ్డే. సో మనం డైరెక్ట్ మార్కెట్ సేల్లో కొన్న ప్రైస్కి వస్తుంది, పెద్దగా వేరియేషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉంది. ఇది 101 గజాల బిల్డింగు. సో ఇది 2 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట. సౌత్ వెస్ట్ కార్నర్గా ఉంటుంది కాబట్టి మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేస్ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఉంది, పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉంది. బిట్ కూడా స్క్వేర్ బిట్ కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కూడా బాగా వచ్చాయండి. హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, సో మీకు డైనింగ్ స్పేస్ కానీ అన్నీ కూడా బాగుంది. ఇంటి ఎలివేషన్ కూడా చాలా చాలా బాగుందండి. 2 రోడ్ల కార్నర్ కాబట్టి మీకు వెంటిలేషన్ కూడా చుట్టూ కూడా మీకు గాలి వెలుతురు పరంగా కూడా బాగుంటుందండి. ఈ ప్రాపర్టీ అనేది మనకి కేవలం 1 కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి. ఇది రీజనబులే, ఎందుకంటే ల్యాండ్ కాస్ట్, బిల్డింగ్ వాల్యుయేషన్ చూసుకుంటే దాదాపుగా 1,20 లక్షల రూపాయలు, 1,30 లక్షల వాల్యూ అయితే ఉంది. సో 1 కోటి రూపాయలు అంటే రీజనబులే. అదేవిధంగా హౌస్ కూడా చాలా బాగుంది, రీసెంట్గా కట్టిన బిల్డింగే కాబట్టి ఎక్కడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఉయ్యూరులో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి. 672 గజాలు అనమాట. సో మన విజయవాడ బందర్ రోడ్డు కంకిపాడు తర్వాత ఉయ్యూరు వస్తుంది. ఈ ఉయ్యూరు విలేజ్లో రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ల మధ్యలో ఈ సిమెంట్ రోడ్డు ఫేసింగ్లో ఈ 672 గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది ఇప్పుడు మనకి కేవలం 672 గజాల ల్యాండ్ వచ్చేసరికల్లా 1,20 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. ఇది కూడా మంచి ఆఫరేనండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న రేటుతో కంపేర్ చేస్తే తక్కువ రేటే. ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ఉయ్యూరు విలేజ్ సరౌండింగ్స్లో ల్యాండ్ కోసం చూస్తున్నాం, లేదా ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళమే మేము, ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మాకు తెలుసు అనుకుంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి. ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి. సో మీరు ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకుంటే కనుక అపార్ట్మెంట్గా కట్టుకోవచ్చు, లేదంటే కనుక గ్రూప్ హౌస్లా కట్టుకోవడానికి కానీ, లేదా ప్లాట్స్గా డివైడ్ చేసి ఇండివిజువల్ హౌస్గా కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. అంతా రెసిడెన్షియల్ జోనే. మీకు ఇక్కడ ఎలక్ట్రిసిటీ సదుపాయం, మున్సిపల్ వాటర్ సదుపాయం, రోడ్డు కన్వీనియంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నచ్చితే తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో రాజరాజేశ్వరిపేట ఈ 60 ఫీట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్ న్యూ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన 2 BHK ఫ్లాట్స్ అండి. ఇవి 4th ఫ్లోర్లో అయితే ఉంటాయండి. సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ప్లింత్ ఏరియా అనేది 700 ప్లింత్ ఏరియా వస్తుంది. కార్ పార్కింగ్ కూడా ఉందండి. 36 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. సో మనకి ఇవి 2 కూడా మనకి SF2లో ఉండే ఫ్లాట్స్ ఏనండి. ఈస్ట్ వెస్ట్ 2 కూడా ఆపోజిట్ ఫేసింగ్లోనే ఉంటాయి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, ఇంకా లిఫ్ట్ అయితే పెట్టలేదండి. సో రీసెంట్గా కట్టిన బిల్డింగేనండి. ఫ్లాట్స్ అయితే న్యూ ఫ్లాట్సే. మనకి ఇవి 24 లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయి. మనకి ఇది 26 లక్షల నుంచి 30 లక్షలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ ఏరియాలో న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో సింగనగర్కి, అయోధ్య నగర్ కూడా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. అది కూడా 80 ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనం ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, ఇంకా లిఫ్ట్ పెట్టలేదు. సో మనకి ఎంట్రన్స్ సింహద్వారాలు, టేక్వుడ్ సింహద్వారాలు, అదేవిధంగా మధ్యలో క్యారిడర్ స్పేస్ అంతా కూడా మనకి
గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు. చాలా చాలా బాగుందండి. నచ్చితే తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మన ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరగా సేల్కి వచ్చిన ఇండివిజువల్ హౌస్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట. 272 గజాలండి సుమారుగా. ఇది 3 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇది ఇప్పుడు మనకి 1,30,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా పెద్ద బిల్డింగ్ అండి. దీని పక్కన సైట్ కూడా రీసెంట్గానే ఆక్షన్లోనే అయిపోయింది. ఈ బిల్డింగ్ కూడా ఆక్షన్లోనే ఉంది. సో ఈ ప్రాపర్టీ అనేది ప్రజెంట్ అయితే కనుక ఫిజికల్ పొజిషన్లోనే ఉంది, కానీ ప్రాపర్టీ ఓనర్ గారు అమౌంట్ కట్టే అవకాశం ఉంది. సో ఒకవేళ అమౌంట్ కట్టేస్తే కనుక ఆక్షన్ ఆగిపోవచ్చు, లేదంటే కనుక ప్రాపర్టీ అనేది యాజ్ టీజ్గా ఆక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే కనుక ప్రాపర్టీ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి. నచ్చితే ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి. ఒకవేళ ప్రాపర్టీ అనేది మీకు వస్తే కనుక, ఒకవేళ ఓనర్ అమౌంట్ కట్టకపోతే కనుక మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బాగుందండి బిల్డింగ్ అంతా కూడా. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు రేట్ అయితే పెరిగింది. ఎగ్జాక్ట్గా రేట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అనమాట. మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే ఇబ్రహీంపట్నం ఏరియా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే ఉండే మంచి ప్రాపర్టీ అండి. మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనకి గుంటుపల్లి ఏరియాలో 3 బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్స్ అప్రాక్స్ ఒక 8 ఫ్లాట్స్, 3 బెడ్రూమ్ ఒక ఫ్లాట్ అయితే ఉందండి. ఇవి ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఆక్షన్కి అయితే వచ్చాయి. సో సేమ్ ప్రైస్ అనమాట. సో ఏరియా పరంగా చూసుకుంటే కనుక విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో భవానీపురం తర్వాత గొల్లపూడి తర్వాత గుంటుపల్లి ఉంటుంది. ఈ గొల్లపూడికి గుంటుపల్లికి మధ్యలో మన చిన్నఓటుపల్లి నుంచి గుంటుపల్లి, గొల్లపూడి, సో ఈ మధ్యలో ఉండే ఏరియా నుంచి అమరావతి మీదుగా గుంటూరు వెళ్ళే ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే వస్తుందండి. ఇక్కడ పైకి వెళ్ళడానికి రూట్ కూడా ఉంది కాబట్టి ఇది అమరావతికి రీచ్ అవ్వడానికి చాలా రీచబుల్ ప్లేస్ అనమాట. సో మనం అమరావతి సెక్రటరియట్ని 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చండి. సో కన్వీనియంట్గా ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా చాలా స్కోప్ ఉందండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కేవలం 42 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైజు, డబుల్ బెడ్రూమ్ అయితే 28 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయండి. కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం, కబోర్డ్స్, సీలింగ్స్, ఫ్లోరింగ్ అంతా కూడా కంప్లీట్గా చేసి, సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాకెస్, వాకింగ్ ట్రాక్స్, అదేవిధంగా చుట్టూ కూడా గ్రీనరీ గార్డెను, అదేవిధంగా పవర్ బ్యాకప్ జనరేటర్, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి ఉండే ఒక అందమైన అపార్ట్మెంట్ అండి. ఇందులో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ కూడా ఉన్నాయి. రేట్లు అనేవి ఎస్ఎఫ్టీని బట్టి వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మిస్ చేసుకోవద్దు. సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సీరియల్ నెంబర్ని, యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీరు తీసుకోవడానికి అన్ని రకాల సపోర్ట్స్ అయితే మేము ఇస్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఏదో ఇప్పుడు వచ్చిన వీడియోస్ని చూస్తున్నారు. అవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ 1 year, 1.5 year బిఫోర్ వీడియోస్ని మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అలా కాదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి. డైలీ మేము 4 వీడియోలు తగ్గకుండా, అంటే 4 ప్రాపర్టీలు తగ్గకుండా వీడియోలు చేస్తున్నాం. అవి కూడా చాలా తక్కువ, కానీ యూట్యూబ్ అల్గారిథం అనేది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి 4 వీడియోలు మాత్రమే చేస్తాం. అలాగే మా దగ్గర చాలా ప్రాపర్టీలు ఉన్నాయి. సో మీరు అలాంటి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము ఈ ఏరియాని బట్టి ఛానల్స్ అయితే ఉన్నాయండి. గుంటూరుకు సంబంధించి సపరేట్ ఛానల్, విజయవాడకు సంబంధించి సపరేట్ ఛానల్, డైరెక్ట్ సేల్కి సపరేట్ ఛానల్, ఆక్షన్ సేల్కి సపరేట్ ఛానల్, హైదరాబాద్ ప్రాపర్టీస్కి సపరేట్ ఛానల్. సో ఈ విధంగా రజా ప్రాపర్టీ, ఆంధ్ర రాజధాని, గుంటూరు ఆక్షన్, విజయవాడ ఆక్షన్, హైదరాబాద్ ఆక్షన్, ఈ విధంగా మనకు చాలా రకాల ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఛానల్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్ కూడా ఇస్తానండి. తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.